రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపోల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపిస్తోంది ఆర్టీసీ. పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. కరీంనగర్లోని అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. అధికారులు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను పోలీసులు బందోబస్తు మధ్య బయటకు తీశారు. ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ని ఏర్పాటు చేశారు. దీనికి నిరసనగా బస్టాండ్ దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్నాకు సహకరించాలంటూ ప్రైవేట్ డ్రైవర్లను వేడుకున్నారు కార్మికులు. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట మహాధర్నాలో పాల్గొన్నారు కార్మికులు. రెండో రోజు 150 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డిపో వద్ద బస్సులను అడ్డుకున్నారు కార్మికులు. దీంతో వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. వారికి బీఆర్ఎస్, సిపిఐ మద్దతు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కామారెడ్డి డిపో ముందు భారీగా మోహరించారు పోలీసులు. వాళ్ల పహారా నడుమ అద్దె బస్సులను నడిపిస్తున్నారు అధికారులు. కామారెడ్డి బస్టాండ్ వద్ద సమ్మె టెంట్ను తొలగించారు పోలీసులు. నేటి నుంచి నిజామాబాద్ ధర్నా చౌక్లో కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నారు.